తెలంగాణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టారు. జనాభా లెక్కలో కీలకమైన ఎన్యూమిలేటర్లను ఎంతమంది అవసరమైన ప్రాథమికంగా లెక్కవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000 బ్లాకుల ద్వారా జనగణన చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. బ్లాకులు కొంచెం అటు ఇటుగా మారుతాయని, దీంతో పాటుగా 5% ఎన్యూమిరేటర్లను రిజర్వ్లో ఉంచుకోవాల్సి ఉంటుందనే అంచనాతో దాదాపు 85,000 మంది ఎన్యూమిరేటర్లు అవసరమవుతారని అంచనా వేశారు. వారిలో పాటుగా మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా తహసీల్దారు, ఇతర మండల జిల్లా స్థాయి అధికారులు అందరూ కలిపి 5,000 మంది వరకు అవసరమవుతారని లెక్కలు వేశారు. వారిలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు జనాభా లెక్కల్లో నిమగ్నం కావాల్సి ఉంటుందని జనాభా లెక్కల అధికారులు తెలిపారు. ఈరోజు జనాభా లెక్కల్లో పాల్గొంటున్నందుకు కేంద్ర ప్రభుత్వం వేతనాలకి అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించనున్నారు. ఇక జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసమని ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. అయితే జనాభా లెక్కలో కీలకమైన ఎన్యూమిరేటర్లు ఎంతమంది అవసరమైన ప్రాథమికంగా లెక్కలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75,000 బ్లాకుల ద్వారా జనగణన చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సంవత్సరం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి? దీంట్లో దాదాపుగా ఎంతమందిని నిమగ్నం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది? జనగణనకు సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది వరుణ్. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 75,000 బ్లాకులుగా విభజించి ఆ జనగణన చేపట్టాలనేది ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తుంది. దీంతో మొత్తం 85,000 మంది ఎమ్యూనరేటర్లు అవసరమవుతారని ఇప్పటికీ ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీంతో పాటు వారికి పర్యవేక్షణకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు కానీ, తహసీల్దార్లు, అట్లాగే జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా అవసరం పడుతుంది. కాబట్టి వారందరితో కలుపుకుంటే సుమారు 90,000 మంది ఈ జనగణనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేది కులగణనకు సంబంధించినటువంటి గణాంకాలు చేపట్టడం జరిగింది. దీంతోపాటు 2011లో చివరిసారిగా జనాభా లెక్కలు అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో రానున్న 2027లో కూడా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి గణాంకాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా జనగణన చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒక్కో ఎమ్యూనరేటరు 750 నుంచి 800 మందికి సంబంధించినటువంటి 850 మంది వరకు కానీ, లేదా 180 నుంచి 200 ఇల్లులు ఏది హైయెస్ట్ అయితే అది దాన్ని చేసేటువంటి పద్ధతిలో దీనికి ఒక షెడ్యూల్ లాగా ఒక ఎమ్యూనరేటర్కి ఖచ్చితమైనటువంటి బ్లాక్గా విభజించి జనాభా గణనకు సంబంధించినటువంటి గణాంకాలను చేపట్టనున్నారు. దీంతోపాటు అయితే గ్రామాల్లో దీనికి సంబంధించి సమస్య లేకపోయినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏరియాల్లో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఏదైతే ఐరేస్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. రెసిడెన్షియల్లో
దాదాపు 20-30 ఫ్లోర్లు ఉన్నటువంటి భవనాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇట్లాంటి కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ హైరైజ్ బిల్డింగ్లు కానీ అంటే ఏదైతే మల్టిపుల్ ఫ్లోర్స్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లలో జనగణనకు సంబంధించి కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీంతో అవి ఎట్లా చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతో పాటు గ్రామాల్లో ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో జిల్లాల్లో ఎమ్యునరేటర్లుగా అంగన్వాడీ టీచర్లను కానీ పాఠశాల టీచర్లను అట్లాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకవేళ వాళ్ళంతా సరిపోకపోతే పంచాయతీరాజ్కు సంబంధించి అట్లాగే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి బ్లాకులుగా విభజించడంతో పాటు 45 డేస్ షెడ్యూల్ చేపట్టి దీనికి సంబంధించినటువంటి జనగణన ప్రాసెస్ చేయబోతున్నారు. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కూడా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ఎన్యుమరేషన్ జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించాలనేది ఇప్పటికే ఇందులో తీసుకున్నటువంటి లైన్ ఉంది. ముఖ్యంగా మార్చి 1 నుంచి 5 వరకు ఇల్లు లేని వారికి సంబంధించి ఫుట్పాత్లపై జీవిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి వీరికి మరీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నటువంటి వారి జనాభా లెక్కలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. జనగణనలో భాగంగా 35 నుంచి 36 ప్రశ్నలకు ప్రతి ఫ్యామిలీ కానీ పర్సన్ కానీ ఈ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగానే దానికి సంబంధించినటువంటి పేపర్ కూడా రైట్ రమేష్. అయితే ఆల్రెడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జనగణన ప్లస్ కులగణన రెండు కలిపి చేశారు. సో దాని ప్రకారమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జనగణనకు సంబంధించిన పత్రం కూడా అంతే ఉంటుందా? ప్రశ్నలు కూడా అన్ని కూడా దాదాపు అలాగే ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? దాదాపు అవే ఉంటాయి ఖచ్చితంగా. కులగణనకు సంబంధించి డేటాను స్పెషల్గా తీయాలనేది తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఆ డిమాండ్ ఇప్పటికీ జాతీయ స్థాయిలో కూడా చర్చలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కులగణన అనేది చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు కులగణన చేపట్టి జనాభా దామాషా పద్ధతి ఏదైతే ఉందో 42% బీసీ రిజర్వేషన్లు కావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో 42% వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వడం, అట్లాగే మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆ బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించి దాన్ని పార్లమెంటుకు కూడా పంపడం జరిగింది. అయితే ఈ జనగణనకు సంబంధించి ఏదైతే 2011లో చివరిసారిగా చేపట్టడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా చేపట్టేటువంటి ఒక కార్యక్రమం ఇది. ఒక కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కానీ అక్కడ పబ్లిక్ జీవన స్థితులను అంచనా వేయడంతో పాటు వారికి అవసరమైనటువంటి పథకాలను, సంక్షేమ పథకాలను ఇటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేసేందుకు వాటికి సంబంధించి ప్రణాళికలు చేసేందుకు కూడా ఈ జనగణన అనేది ఉపయోగపడుతుంది. సేమ్ టైం ఇందులో కులాన్ని జోడించినప్పుడు ఏంటి అంటే ఆయా సామాజిక వర్గాల వారీగా వారి జనాభా ఎట్లా ఉంది, రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగాలలో అవకాశాలకు సంబంధించి కానీ వారు ఏ స్థాయిలో ఉన్నారు, తద్వారా వాళ్ళకి ఎకనామికల్ సోషల్ స్టేటస్ను కూడా అంచనా వేయడం ప్రభుత్వాలకు సులభంగా మారుతుంది. కాబట్టి కులగణనను కూడా చేపట్టాలనేది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ఇప్పటికే కేంద్రం కూడా ఆ మేరకు కులగణన చేపట్టి వాటికి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటామనేది కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో జనగణనలో కూడా దాదాపు కుటుంబం సభ్యులకు సంబంధించి కానీ వాళ్ళ క్యాస్ట్, రిలీజియను, వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తర్వాత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టార్లో చేస్తున్నారా, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నారా, లేదా ఓన్ బిజినెస్ చేస్తున్నారా, లేదా నిరుద్యోగులుగా ఉన్నారా, అంటే అదే సేమ్ టైం వాళ్ళు చదివినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి జాబ్స్ వచ్చాయా లేదా అనేది కూడా ఒక రకంగా అంచనా వేయడానికి ఇవన్నీ కూడా డేటా ఉపయోగపడుతుంది. మనకున్న ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే సుమారు 35 నుంచి 37 వరకు ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది అయితే ఒక అంచనా ఉంది వరకు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే దాదాపుగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం బెల్ బోకించిందని కూడా చెప్పవచ్చు. సో అయితే ఆల్రెడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల జనగణన ఏవైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో దాని ప్రకారమే ఇంచుమించుగా అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జన కులగణన రెండిట్లో కలిపి సేమ్ అదే ప్రశ్నలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మా రిపోర్టర్ చెప్పినట్లుగా దాదాపుగా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టరా, పబ్లిక్ సెక్టరా, సో ఎంత వేతనము,
సేమ్ చదువుకున్న దానికి ఇంచుమించుగా వాళ్ళు చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా దాంట్లో రూపొందించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి దాదాపు కూడా 85,000 మంది ఎన్యూమిలేటర్లు అవసరమైనట్లుగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఒక్కొక్కరికి 150 నుంచి 200 వరకు కూడా బ్లాక్లు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, అంటే కుటుంబాలు. సో ఈ విధంగా కొంత టైంని ఇచ్చి దాంట్లో చేస్తారు. సో ఇంకా ఒకవేళ అవసరమైతే ఇటు గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వాళ్ళని కానీ మిగిలిన గ్రామ పంచాయతీ వాళ్ళని కానీ మొత్తాన్ని కూడా ఇటు గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళని ఉపయోగించుకునేందుకు కూడా తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధమైంది. సో అందరిని కూడా కలిపి అంటే వాళ్ళు ఒక 85,000 మంది, ఇక మిగిలిన ఎవరైతే ఒకవేళ రిజర్వ్లో ఒక 5,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులు ఉంచారో వీళ్ళు మొత్తం కలిపి దాదాపు 90,000 మంది కూడా ఎన్యూమినేటర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ యొక్క మొదలు పెట్టేందుకు కూడా చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇది కానీ ఒకవేళ అయితే కానీ ఇక దేశం మొత్తం మీద కూడా ప్రతి రాష్ట్రం నిర్వహిస్తూ ఉంది. దేశం మొత్తం మీద కూడా ఎంతమంది ఎన్ని కులాలు ఎంతమంది